నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెరూలో ఘోర విమాన ప్రమాదం, 13 మంది దుర్మరణం. కంటికి కనిపించవు, గర్జన చేయవు, హిమాలయాల్లో గూఢచారి చిరుతలు. 4,597 కోట్లు విడుదల, కేంద్రంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కాణిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతం, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 4 వరకు బ్రహ్మోత్సవాలు. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, టీటీడీ చరిత్రలోనే మొదటిసారి. 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డు, శ్రీవారిపై భక్తి విశ్వాసానికి ప్రతీక. తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్ పాండ్యా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని క్రికెట్ టీం ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం బయట భక్తులు అభిమాన క్రికెటర్తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. దళితులపై దాడులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీ వాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటు చేసుకున్న బోరును ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతో పాటు దళితవాడ వాసులు, అంబేద్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేద్కర్ ఫోటోతో కూడిన బ్యానర్ను ముద్రించుకొని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతు పంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేద్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణభయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయ నిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్సా నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్ఆర్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. ఆన్లైన్ సేవలు లేని రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఎలక్ట్రికల్ బిల్ కలెక్టర్లు సంస్థ మనుగడకు కీలకంగా వ్యవహరించిన తమ భవిష్యత్తు నేడు అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఏవో వస్తాయి అని చెప్పి ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళతో పాటు స్పెషల్ టీచర్స్గా ఆ రోజున అపాయింట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పర్మనెంట్ అయిపోయి దాదాపు ఎక్కువ మంది రిటైర్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. లక్షల రూపాయల సౌకర్యాలు పొందుతూ రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్లు పొందుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళేమో ఆ రోజున ప్రైవేట్ బిల్ కలెక్షన్ ఏజెంట్లు అనే పేరుతో తీసుకున్నారు. వీళ్ళందరినీ బిల్ కలెక్టర్లు అని అంటారు. వీళ్ళందరినీ ఆ డిపార్ట్మెంట్లో ఏమీ లేనటువంటి రోజుల్లో వీళ్ళే దేవుళ్ళు. ఆ డిపార్ట్మెంట్కి వేలు లక్షల సంఖ్యలో జనం క్యూలు కట్టి వీళ్ళ దగ్గర బిల్లులు చెల్లించినటువంటి రోజుల్ని మనమంతా కూడా చూసాం. అంటే ఒక సుదీర్ఘ కాలం పాటు, అంటే 35 ఏళ్ళనంటే తక్కువ కాదు. వీళ్ళ యవ్వనము, వీళ్ళ జీవితంలో అత్యధిక కాలం విద్యుత్ సంస్థకి పూర్తిగా దారబోయేశారు. ఇప్పుడు లేటెస్ట్గా డిజిటలైజేషన్ దేశంలో ప్రారంభమైంది. ఈ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా స్పందించాలని చెప్పి నేను సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరొక ఉద్యమానికి అవకాశం ఇచ్చేటట్టుగా వ్యవహరించవద్దు అని చెప్పి ముఖ్యంగా సిఎండి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా
నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా వీరికి సంపూర్ణమైన మద్దతునివ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు. నమస్కారం మిత్రులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పల్లకి మోస్తున్న కొన్ని ప్రసార మాధ్యమాల వ్యవహార తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంత దుర్మార్గంగా ఉంది అంటే వీళ్ళు చెక్కితే విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారు చెక్కితే ఉత్త రాతి బొమ్మ. వీళ్ళు పొగిడితేనే అది వైకుంఠం. విమానాశ్రయాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలున్నాయి. మా తిరుపతిలో కూడా విమానాశ్రయం 1971లో దాదాపు 58 సంవత్సరాల క్రితం, 55-56 సంవత్సరాల క్రితం వచ్చింది. తిరుపతి జనాభా ఇప్పుడు దాదాపు 5.5 లక్షలు, చుట్టుపక్కల దాదాపు అంతా కలిపితే కాళహస్తి, చంద్రగిరి అన్ని కలిపితే దాదాపు 20 లక్షల మందికి పైగా ఉన్నారు చిత్తూరు అంతా కలుపుకుంటే. ఈ 20 లక్షల జనాభాలో ఇప్పటి వరకు కనీసం 15 లక్షల మందికి విమానాలు ఎక్కేటువంటి భాగ్యమే కలగల. కానీ ఈ పచ్చపత్రికలు రాస్తున్నాయి చూడు, ఇక వైజాగు, శ్రీకాకుళము, విజయనగర వాసులు రోజు ఇక బస్సులే ఎక్కరు, ఇక ఎక్కడికి పోవాలన్నా రైళ్ళు ఎక్కరు, భోగాపురానికి పోయి ఫ్లైట్ ఎక్కుతారు. ఈ రకంగా రాస్తున్నాయండి. వాళ్లకు అంతా ఇంత వచ్చేటువంటి సుఖవంతమైన ప్రయాణం కాదు. ఇప్పుడు వైజాగ్లో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్టు రాత్రుల్లో అసౌకర్యంగా ఉంటుందట. 11 తర్వాత ఆగవు విమానాలు, 4 తర్వాతనే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతాయి. అవేవో కొంపలు మునిగిపోయినట్టుగా ఇప్పుడు భోగాపురంలో 24 గంటలు ల్యాండ్ అయిపోతాయట. భోగాపురం విమానాశ్రయాన్ని చూసి తరిస్తే చాలు, లోపల మామూలు అందాలు కాదట. ఏ విమానాశ్రయంలోనూ లేనట్టుగా వీళ్ళు కొత్తగా విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించి ప్రారంభింపజేసుకున్నట్టుగా ఆ విమానాశ్రయాన్ని పొగుడుతున్నారయా. ఎంత ఆశ్చర్యమంటే వీళ్ళు ఇంకోటి రాసి ఉండాలా. నిన్న మొన్న దేవేంద్రుడు కూడా పుష్పక విమానములో వచ్చి వాలినాడు. ఆ భోగాపురం విమానాశ్రయ అందాలు చూసి అక్కడెందుకు ఉండటం, అమరావతిలో ఈ విమానాశ్రయంలో కాపురం ఉంటే సరిపోదా అనేటువంటి రీతిలో అక్కడ పుష్పక విమానం వాలింది అని ఒక ఫోటో కూడా తీసుకున్నాడని ఆ ఫోటో కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పనిలే. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం E20 ఇంధనాల్ విధానం రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా మారుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి రోజు ఆగస్టు 1, 2026 సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా భూతో నా భవిష్యత్ అనే రకంగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమమే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులందరి చేతుల మీదుగా కార్యక్రమాన్ని చేశారు. ఇంతకుముందు గతంలో ఏ విమానాశ్రయాలు కూడా ఏర్పాటు చేయలేదా? దీనికి ఎందుకు ఇంత విధంగా ఆయన ప్రఖ్యాతి కలిగినది అంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడంలోనే ఆ గత చరిత్రలన్నిటిని కూడా తిరగరాసినట్టు అవుతుంది ఈ విమానాశ్రయానికి. ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీన్ని నిర్మించడం జరిగింది. దగ్గర 2703 ఎకరాలలో 4727 కోట్ల రూపాయలతో 3800 మీటర్ల రన్వే ఉన్నటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పచ్చు. రాజు శక్తివంతుడైనప్పుడు మీరు ఎట్లా కూడగట్టుకుంటారో చాణక్యుడి విషయంలాగా ఈరోజు అలాంటిది మంచి పద్ధతి కాదు. రేపు మీ కుటుంబము, మీ పిల్లల భవిష్యత్తు కూడా అందులో ఉందని కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జై హింద్, భారత్ మాతాకి జై. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలియజేశారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ చెబుతోంది. ఇదిలా ఉండగా నిన్న శనివారం 86,231 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,017 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3,74,00,000 రూపాయలు వచ్చిందని అధికారులు చెప్పారు. 4,73,000 లడ్డూ ప్రసాదాలు అమ్ముడుపోగా 2,47,000 మంది అన్నప్రసాదం స్వీకరించారు.
తిరుపతి కూరగాయల మార్కెట్ కాస్త దొంగలకు అడ్డాగా మారిపోయింది. దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతి ప్రజలందరికీ సుపరిచితమైన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో నిత్యం వందలాది మంది కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. వేకువ జాము నుండి రాత్రి వరకు కంటిన్యూగా రద్దీగా ఉంటూ కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మార్కెట్కు వచ్చే కొనుగోలుదారుల సెల్ ఫోన్లు, పర్సులు అపహరణకు గురవుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కూరగాయల మార్కెట్కు రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జేబు దొంగలు చేతివాటం చూపిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో పోలీసుల గస్తీ కొరవడిందన్న అనుమానాలు కూడా అధికంగా వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ టెండర్ దక్కించుకున్న గుత్తేదారుడు జేబు దొంగల ఫోటోలతో కూడిన నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తే మంచిదని, కనీసం హెల్ప్ లైన్ నెంబర్తో కూడిన బోర్డు లేకపోవడం బాధాకరమని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, గుత్తేదారుడు చర్యలు తీసుకోకపోతే ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ పరిస్థితి గాలిలో దీపంలా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కూరగాయల మార్కెట్లో అడుగు పెట్టాలంటేనే భయపడే దయనీయ దుస్థితి నెలకొంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాల్లో అత్యంత ప్రసిద్ధి శ్రీవారి లడ్డు. నేటితో ఈ లడ్డూకు 311 ఏళ్లను పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధన పొందిన ఈ పవిత్ర ప్రసాదం కేవలం ఒక ప్రసాదం, తీపి పదార్థం మాత్రమే అని కాకుండా శ్రీవారిపై భక్తి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం 1715 ఆగస్టు 2న తిరుమల ఆలయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతిరోజు శ్రీవారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ఈ లడ్డూను ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ ఏడాదితో లడ్డూ ప్రసాదం 311 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తిరుమలలో ప్రతిరోజు నిర్వహించే శ్రీనివాస కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అందించే ప్రధాన ప్రసాదాల్లో శ్రీవారి లడ్డూ ఒకటి. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శనగపిండి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు వంటి నాణ్యమైన పదార్థాలతో ప్రత్యేక పద్ధతిలో తయారయ్యే శ్రీవారి లడ్డూ తన ప్రత్యేక రుచి, సువాసనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తిరుమలకు వచ్చే విదేశీ భక్తులు సైతం ఈ ప్రసాదాన్ని ఆసక్తిగా తీసుకెళ్తుంటారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు దైవానుగ్రహంగా భావిస్తారు. శ్రీవారి ఆశీస్సులు లభించాయని భావిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఈ ప్రసాదాన్ని పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూ తయారీ విధానం, నాణ్యత, రుచి వంటి అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరతరాలుగా సంరక్షిస్తూ వస్తోంది. సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ కోట్లాది మంది భక్తులకు ప్రతిరోజు ఈ ప్రసాదాన్ని అందిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో చారిత్రాత్మక రికార్డు నమోదైంది. జూలై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అధికారికంగా వెల్లడించారు. జూలై ఒక్క నెలలోనే 140.28 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ హుండీ ఆదాయంగా నిలిచింది. జూలై నెలలో శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తిరుమలకి తరలివచ్చారు. మొత్తం 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శన ఏర్పాట్లను టీటీడీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. శ్రీవారి సేవలు, ప్రసాదాల పంపిణీ, వసతి వంటి అంశాల్లో కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల విశ్వాసం, శ్రీవారిపై ఉన్న అపార భక్తి కారణంగానే హుండీ ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈసారి జూలై నెలలో నమోదైన 140.28 కోట్ల ఆదాయం గత రికార్డులను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు. జూలై నెలలో శ్రీవారి దర్శనానికి భక్తులు కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఓ సమయంలో భక్తులు సర్వదర్శనానికి 36 గంటలు కూడా వేచి ఉన్నారు. గత నెలలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు కొనసాగిస్తోంది. జూలై నెలలో నమోదైన ఈ రికార్డు స్థాయి హుండీ ఆదాయం తిరుమల క్షేత్రంపై భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. నివాస ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలంటూ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. రేణిగుంట పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో మద్యం షాపుల వల్ల మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మండిపడ్డారు. మద్యం షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు నిర్వహించే
కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ మునినాయుడు ఈవో పెంచెల కిషోర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం బ్రహ్మోత్సవాల నిర్వహణపై 14 గ్రామాల ఉభయదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయదారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభోత్సవం అవుతున్నాయి. సో సెప్టెంబర్ 14న వినాయక చవితి ఉంది. 15వ తేదీ నుంచి మన బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. మనకి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రహ్మోత్సవాల యొక్క ఏ రోజు వాహనం ఏ రోజు జరగాలి, ఏ వారం జరగాలనే దాని మీద ఉభయదారుల సంఘ అధ్యక్షురాలు మరియు ఆ సంఘం సభ్యులందరూ కూడా ఉభయదారులందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి ఆ తేదీలు నిర్ణయించడం జరిగింది. సో చిన్న చిన్న మార్పులతో మనం దేవస్థానం నుంచి వచ్చిన ప్రతిపాదనలో చిన్న చిన్న మార్పులు చెప్పారు. వాటిని అన్నింటి కూడా మేము ఆమోదించడం జరిగింది. శ్రీ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయమునందు 14 గ్రామాదుల ఉభయదారులచే సమావేశం నిర్వహించబడి ఉన్నారు. ఆ సమావేశంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అత్యంత వైభోగపేతంగా కైంకర్యములు నిర్వహించుటకు గాను కొన్ని నిర్ణయములు తీసుకొని దానికి అందరూ కూడా ఆమోదం తెలిపి ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభోగపేతంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆలయ అధికారులు కూడా ఆ సూచనలు సలహాల మేరకు అన్ని కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని సూచించి ఉన్నారు. శుభం భూయాత్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం సంకటహర గణపతి వ్రతంను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సంకటహర చతుర్థి సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఆదివారం సంకటహర గణపతి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం చతుర్థి రోజున సంకటహర గణపతి వ్రతమును నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు స్థానిక ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన ఆలయం నుండి సిద్ధి, బుద్ధి సమేత గణనాథుని ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దేవస్థానం ఆస్థాన మండపంకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అర్చకులు ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి వ్రతంను నిర్వహించడం ద్వారా కలిగే శుభ ఫలితాలను వేద పండితులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వ్రతం నిర్వహించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనితో ఆస్థాన మండపం రద్దీతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచెల కిషోర్, ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఆలయ ఏఈఓ ధనపాల్, సూపరింటెండెంట్లు కోదండపాని, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. పన్నుల వాటా కింద రాష్ట్రానికి 4,597 కోట్లు విడుదల చేసింది. పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4,597 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే 2,370 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అంతరాయం లేకుండా అమలు చేసేందుకు, మూలధన వ్యయం పెంచేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల పన్నును వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదనపు పన్నుల వాటా విడుదలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహదపడుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత అంతరిక్ష ఉపగ్రహం ఇన్సాట్ 3DS తీసిన చిత్రాల్లో రుతుపవనాల విచిత్ర రూపాంతరం స్పష్టంగా కనిపిస్తోంది.
పశ్చిమ మధ్య భారత ప్రాంతాల్లో దట్టమైన నల్లటి మేఘాలు అలుముకొని ఉండగా వాయువ్య భారత్ గంగా మైదాన ప్రాంతాల్లో మేఘాలు చెల్లాచెదురుగా చిన్న చిన్న తునకల్లా పరుచుకున్నాయి. జూన్ నెలతో పోలిస్తే వర్షాభావ పరిస్థితులు కొంత మెరుగైనప్పటికీ దేశవ్యాప్తంగా జూన్ 4 నుండి పడాల్సిన 446.3 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను ఇప్పటి వరకు కేవలం 395.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు ముంచెత్తుతుంటే ఉత్తరాదిలోని హందీ బెల్ట్ రాష్ట్రాల్లో మాత్రం అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత మరియు ఉక్కపోత వేధిస్తుండగా గుజరాత్ మరియు దక్షిణ రాజస్థాన్లో మాత్రం ఎడతెరిపి లేని వానలతో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకే దేశంలో ఒకచోట ప్రళయం లాంటి వర్షాలు, మరోచోట ఆకాశంలో మబ్బుల కరువు కనిపించడం ఈ ఏడాది రుతుపవనాల విలక్షణ తీరుకు అద్దం పడుతోంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం ప్రస్తుతం ఉన్న రుతుపవనాల ద్రోణి తిరిగి ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనివల్ల ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పుంజుకోనున్నాయి. ప్రారంభంలో అక్కడక్కడే చిన్నపాటి జల్లులు కురిసినప్పటికీ రాబోయే ఆగస్టు 3 నుండి 5వ తేదీల మధ్య 40 నుండి 100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వర్షాలతోనైనా లోటు పూడుతుందని నార్త్ ఇండియా రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరూలో ఘోర విమాన ప్రమాదం, 13 మంది దుర్మరణం. కంటికి కనిపించవు, గర్జన చేయవు, హిమాలయాల్లో గూఢచారి చిరుతలు. 4,597 కోట్లు విడుదల, కేంద్రంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కాణిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతం, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 4 వరకు బ్రహ్మోత్సవాలు. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం, టీటీడీ చరిత్రలోనే మొదటిసారి. 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డు, శ్రీవారిపై భక్తి విశ్వాసానికి ప్రతీక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.